నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే హెల్పర్స్ వారి డిమాండ్ల సాధనకి గత కొంతకాలం నుంచి వారు శాంతియుతంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి విధానంతో వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు. వారు ప్రధానంగా 10 డిమాండ్లలో మేము 9ంటిని క్లియర్ చేశాం అని మంత్రి గారు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా అదే వాదన వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో అవి మాకెందుకు, మా జీతభత్యాలను పెంచమని మేము అడుగుతుంటే మేము అది చేసాం, ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు ఇచ్చాం అని చెప్తున్నారు. అవన్నీ మాకెందుకు, ఏదైతే 11,500 రూపాయలు ఉందో దాన్ని 26,000 చేయమంటున్నాం. దానికి సంబంధించి అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పని ఒత్తిడి భారం తగ్గించమని అడుగుతున్నాం. దాని గురించి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ వారు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఉగాదికి వారు డెడ్ లైన్ పెట్టారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అదేంటంటే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి హెల్పర్స్ని అంగన్వాడీ కార్యకర్తలుగా, టీచర్స్గా ప్రమోట్ చేయటం. దాదాపుగా ఉన్నటువంటి ఖాళీల్లో 50% వరకు వారినే ఫిల్ చేయాలి. మిగిలిన 50% కొత్తగా మనం అభ్యర్థులను తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచన. దీనికి సంబంధించి కొన్ని నామ్స్ అంటే నియమ నిబంధనలు పెట్టింది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేంటంటే 50 సంవత్సరాలు దాటకూడదు, ఖచ్చితంగా కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి, 5 ఏళ్ళు సర్వీస్ ఉండాలి. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మేము అడుగుతున్నట్లు జీతభత్యాలు పెంచమని అడుగుతున్నాం, దాని మాట ఏంటి అంటే ఈ మధ్య వారు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి సంబంధించి వేలాది మంది ధర్నా చౌక్కి చేరుకున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పోలీసులు వచ్చి తెల్లవారుజాము సమయంలో వారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. శాంతియుతంగా ధర్నా చేశారు. రెండో రోజు కూడా కొనసాగించాలని భావించారు. కానీ వారందరినీ అరెస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాలకు తిప్పారు. ఇలాంటి తరుణంలో దాన్ని కూడా తప్పుపట్టారు. ఎందుకంటే సాధారణంగా మనం గతంలో కూడా మాట్లాడాం. బేబీ రాణి గారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సూదులతో గుచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు తిప్పారు. కనీసం వాష్రూమ్ అన్నా సరే ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడెక్కడికో దాదాపుగా 100, 120, 150 కిలోమీటర్ల దూరం మమ్మల్ని అలా తిప్పుతూ ఉన్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో తాజాగా మంత్రి సంధ్యారాణి ఆమెను కూడా కలిసి మా సమస్యలు ఇవి, మీరు చెప్తున్నది అది, కానీ మేము కోరింది ఇది. అంటే జీతభత్యాలను పెంచండి, మాపై ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో పని ఒత్తిడి దాన్ని తగ్గించండి అని చెప్పి మేము కోరుతున్నాం. దాని గురించి మీరు మాట్లాడట్లేదు. కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించకపోతే ధర్నా చౌక్లో చేసినటువంటి ఆ ఆందోళన కార్యక్రమం కంటే ఉధృతమైనటువంటి రీతిలో మేము చేస్తామని ఒక నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించిందనే చెప్పాలి. కానీ జీతభత్యాల గురించి ఎక్కడ మాట్లాడకుండా, వారి యొక్క పనిభారం తగ్గించే విషయంలో ఒక క్లారిటీ ఇవ్వకుండా ఒక్కసారిగా హెల్పర్స్ను మేము ప్రమోట్ చేస్తాం, వేరే వాళ్ళని తీసుకోం, మొదటి ప్రాధాన్యతగా ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో 5 ఏళ్ల పైబడి ఉన్నటువంటి సర్వీస్ ఉన్నారో వారిని 50% మిగిలిన కేంద్రాల్లో అంటే అక్కడ పనిచేసేటువంటి పరిసర ప్రాంతాల్లోనే వారికి ప్రమోట్ చేస్తాం, అవసరమైతే హెల్పర్స్గా కొంతమందిని కొత్త వారిని తీసుకుంటాం అని ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక మార్గదర్శకాలు అనేది బయటకు వచ్చాయి. దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓకే, కానీ ప్రభుత్వం సానుకూలమైనటువంటి రీతిలో ఆలోచన చేసి మేం పడుతున్నటువంటి ఇబ్బందులు, మాకు ఎదురవుతున్నటువంటి కష్టాలు, ప్రతికూలమైనటువంటి వాతావరణాలు, పరిస్థితులన్నిటిని కూడా చక్కదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలి. అనేక రకాల ప్రాబ్లమ్స్తో మేము ఫేస్ చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలి. కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాలు మరీ అధ్వానంగా తయారయ్యాయి. వాటిని అప్గ్రేడ్ చేయండి. కనీస వసతులు కానీ సౌకర్యాలు కానీ లేక పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వారు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించి వీటి గురించి మాట్లాడండి. ఓకే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం
మాకు ఓకే. కానీ దానికంటే ముఖ్యమైనది జీతభత్యాలు పెంచాలి. మాపై ఉన్నటువంటి అనేక రకాల యాప్స్‌లో ఆ వివరాలన్నీ పెట్టాలి. పిల్లలకి ఒక పక్కన చదువే చెప్పాలా? ఆటపాటలు ఇయన్నీ చేయాలా? ఏం చేయాలి? అనే దాని మీద దానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జీతభత్యాల గురించి శాలరీస్ పెంపు విషయంలో ఒక నిర్ణయం తీసుకోకపోతే మా ఆందోళన అయితే మేము చెప్పినట్లుగానే మేము మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించి ప్రభుత్వం దిగొచ్చే వరకు మేము ఈ యొక్క ఆందోళన ఏదైతే ఉందో శాంతియుతంగానే చేస్తాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మాకు న్యాయంగా మిగిలిన రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉందో, ఎలాంటి జీతభత్యాలు ఉన్నాయో, ఎలాంటి వసతులు ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో వాటిని కూడా మాకు కల్పించమని మేము కోరుతున్నాం అని చెప్పి నేను చాలామందితో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి మేము జీతాల గురించి అడుగుతున్నాం. ఇది ఎలాగూ చేయాల్సినటువంటిదే. ఇది మాకేదో కొత్తగా చేసింది కాదు. హెల్పర్స్ని టీచర్స్గా ప్రమోట్ చేయటం, అంగన్వాడీ వర్కర్స్గా ప్రమోట్ చేయడం ప్రతి చోట ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఈ రకమైనటువంటి విధానం ఉంటుంది. మేము కూడా మాకు ఓకే, స్వాగతిస్తున్నాం. కానీ దీనికి సంబంధించి మీరు మిమ్మల్ని సాటిస్ఫై చేసాం అనే విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే హెల్పర్స్కు జీతాలు పెంచాలి, అలాగే వర్కర్స్కి, అంగన్వాడీ టీచర్లకు కూడా జీతాల పెంపుదల అనేది జరగాలి. అప్పుడే మేము ఈ ప్రభుత్వాన్ని నమ్ముతాం. దీనికి సంబంధించి ఏదో మేము అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం అని కాదు. అధికారంలోకి రాకముందు, ఎన్నికలకు ముందు మీరు ఏవైతే మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో దానిని నిలబెట్టుకోండి అని మాత్రమే మేము కోరుతున్నాం అని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.